యేసుక్రీస్తు బోధనలు సేవాభావాన్ని స్ఫురింపజేస్తాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ ఆచరణీయాలని, ప్రేమ, శాంతి, త్యాగం, సేవాభావాన్ని స్ఫురింపజేస్తాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఉన్న QSS తెలుగు బ్యాప్టిస్టు చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. క్రైస్తవ సోదర సోదరీమణులతో కలిసి నల్గొండ జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. యేసుక్రీస్తు బోధనలన్నీ మానవ సేవను గుర్తు చేస్తాయని, క్రిస్టియన్ మిషనరీలు, హాస్పిటళ్లు సేవాభావంతో పనిచేస్తాయని, వీటి ద్వారా సేవలందించే క్రైస్తవులు అందరికన్నా ముందు ఉంటారని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు క్షమాగుణం, దయ, శత్రువును సైతం క్షమించే లక్ష్యం కలిగి ఉంటాయని, ఇవన్నీ ప్రపంచ మానవాళికి ఆచరణీయమని అన్నారు. అంతకుముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నల్గొండ RTO వై. అశోక్ రెడ్డి, చర్చ్ ఫాదర్, క్రిస్టియన్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.